నా పేరు శ్రీనివాస్. విశాఖ డిఫెన్స్ అకాడమీ విద్యా సంస్థలు. విశాఖ డిఫెన్స్ అకాడమీ విద్యా సంస్థలు రీసెంట్‌గా జరిగినటువంటి ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్‌లో మనం రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది విద్యార్థులు సెలెక్ట్ అయితే, అందులో విశాఖ డిఫెన్స్ అకాడమీ నుంచి ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా చెన్నైలో జరిగిన ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ట్రయల్‌లో ఏపీ మొత్తం మీద ఐదుగురిని తీస్తే, అందులో విశాఖ డిఫెన్స్ అకాడమీ నుంచి ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది. టోటల్‌గా బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తం కలిపి 10 మంది రీసెంట్‌గా జరిగిన ఎయిర్ ఫోర్స్ ఎలక్షన్స్‌లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. దానికేంటంటే రీసెంట్‌గా పేరెంట్స్ అందరిని పిలిపించి ఎవరైతే ఇందులో సెలెక్ట్ అయ్యారో ఎయిర్ ఫోర్స్ ర్యాలీలో గానీ, ఎగ్జామ్స్‌లో గానీ సెలెక్ట్ అయిన పేరెంట్స్ అందరికీ సన్మానం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఎయిర్ ఫోర్స్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ అవ్వాలంటే దానికి 5 స్టేజెస్‌లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ 5 స్టేజెస్‌లో గూడా పూర్తి చేసిన వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్‌లో జాబ్ రావడం జరుగుతుంది. దానికేంటంటే కంప్లీట్‌గా ఒక ప్రణాళిక ప్రకారంగా పిల్లల్ని చదివించాలి. స్టెప్ బై స్టెప్ వాళ్ళకి మోడల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవాలి. రోజు గూడా నైట్ స్టడీ అవర్స్ గానీ, మార్నింగ్ స్టడీ అవర్స్ కానీ మనం కండక్ట్ చేసుకుంటూ వాళ్ళు ప్రిపేర్ చేసినట్లయితే ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్‌లో సెలెక్ట్ అవ్వడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. గత 23 సంవత్సరాలుగా ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలో ఈ వీడియో విద్యా సంస్థలనేది చాలా కృషి చేస్తూ చాలా కొన్ని వేల మంది విద్యార్థుల్ని డిఫెన్స్ సర్వీస్‌లో పంపించడం జరుగుతుందనమాట. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, అంటే ఈ కోచింగ్ అనేది ఏంటంటే రేపొద్దున రైల్వే ఎగ్జామ్స్ కానీ, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ గానీ, సీఎస్ఎఫ్ గానీ, బీఎస్ఎఫ్ గానీ ఏదైనా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఉద్యోగాలకైనా ఈ కోచింగ్ అనేది ఉపయోగపడుతుందండి. అంటే ఈ డిఫెన్స్‌లోకెళ్ళాలంటే మినిమమ్ ఏజ్ అనేది 17 ఇయర్స్ ఉండాలి. 17 ఇయర్స్ ఏజ్ నుంచి మనం ఎగ్జామ్స్ అన్నీ కూడా రాసుకోవచ్చు. ఇది ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఎగ్జామ్ కూడా ప్రతి సంవత్సరం 2 సార్లు జరుగుతుంది. ఆ 2 సార్లు కూడా మనం ఎగ్జామ్ అనేది పిల్లలందరితో రాయిస్తామండి. మరీ ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ చదువుకునే పిల్లలకేంటంటే మన దగ్గర ఉండే ఫ్యాకల్టీ గత 20 సంవత్సరాల నుంచి కూడా మన దగ్గరే పనిచేస్తున్నారు. వాళ్ళకేంటంటే ఏ టాపిక్ నుంచి ఏ క్వెషన్స్ వస్తాయనేది వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది. అందువల్ల ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ డిఫెన్స్ అకాడమీకి రానటువంటి రిజల్ట్స్ మా వీడియో విద్యా సంస్థకు రావడం అనేది చాలా గర్వకారణం అండి. ఈరోజు చాలామంది పేరెంట్స్ కూడా సెలెక్ట్ అయిన పేరెంట్స్ అందరూ కూడా మా దగ్గర చదువుతున్న పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కారణం ఏంటంటే మనం ఇచ్చే రిజల్ట్స్. అదే రోజు కూడా మనకి ఆర్మీలో కూడా సెలక్షన్స్ వచ్చాయి. మనం యాక్చువల్‌గా ఇప్పటివరకు మాకు తెలిసిన సమాచారం ప్రకారం 30 మంది వరకు సెలెక్ట్ అయ్యారు. ఇంకొక 20 మెంబర్స్ వరకు ఈ డిసెంబర్ ఎండింగ్‌లోగా మనకి రిజల్ట్స్ వస్తాయండి. ఓవరాల్‌గా మనం అది కూడా ఒక హాఫ్ సెంచరీ చేసుకోవడానికి దగ్గరలో ఉన్నామండి. ఇది మనకి గత సంవత్సరాలుగా మనం ఇచ్చే రిజల్ట్స్ అండి. థాంక్ యూ.